జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా. ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు, ప్రతిపక్ష నేతగానే కాదు, అతను వార్డు మెంబర్గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎట్టుపోతాడో, ఏ తిహార్ జైలుకు పోతాడో, ఇంకే జైలుకు పోతాడో, వీళ్ళే జైలుకు పోతారనేది కూడా చరిత్ర చెబుతుంది. మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు, మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే. కనీసం మీ భార్య భారతి గారినన్న జైలుకు వెళ్లకుండా సాక్షి పేపర్ తరఫున పరువు నష్టం దావాలు కోర్టుకు తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా హుందాగా మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే తర్వాత వేసే పరువు నష్టం దావాలకు కూడా మీరు తిరగాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అవడం సంగతి తర్వాత వెళ్ళి జైలు బోన్లో కూర్చోవాల్సి ఉంటుంది. ఎప్పటికైనా కూడా ఓ సంస్కారం నేర్చుకొని విజ్ఞత గల రాజకీయ నేతగా హుందాతనంతో మీరు నిజమైన ఆరోపణ చేయండి, నిజమైన సవాల్ చేయండి, స్వీకరిస్తాను. నేను సవాల్ చేస్తాను, పోను నువ్వు స్వీకరించు. దాని మీద ఎంక్వైరీ చేయండి. దాంట్లో మీరు చెప్పింది వాస్తవం అయితే నేను 24 గంటల్లో రాజీనామా చేస్తా. నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. మీరు ఏ టైప్ ఆఫ్ విచారణకు ఆదేశించినా కూడా బ్రహ్మలింగం చెరువు మీద మీరు మీకు అత్యంత ఇష్టమైనటువంటి సిబిఐని పెట్టచ్చు. ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఏం మారిపోయిందని వెంటనే చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటూ మళ్ళీ జగన్ గారి దగ్గరికి చేరాడు. చంద్రబాబు నాయుడు గారి గుండెలో చిల్లు ఉంది, మీకు తెలుసా? అమెరికాలో మేయో క్లినిక్ వెళ్ళి చూపెట్టుకుంటాడు. వెళ్ళాడో లేదో కనుక్కోండి. నేను చెప్పింది నిజమో కాదో కనుక్కోండి. ఆయన గుండెలో చిల్లు ఉందా లేదా? ఆయన గుండెలో చిల్లుందా, లేకపోతే ఆయన ఫ్యాంట్ జేబుకి చిల్లుందా, లేకపోతే దేనికి ఎక్కడ ఏది ఉందో ఇతనికి పని ఏంటండి? ఏంటండి ఈ రాజకీయం? అతనేమి అలగా మనిషి కాదు కదా, అతనేమి తాగిపడిపోయి తాగుబోతు కాదు కదా, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తే కదా. ఎమ్మెల్యే చేసిన వ్యక్తి పోనీ ఓకే, నీకు నచ్చలేదు తెలుగుదేశం, నువ్వు వైసీపీలోకి వెళ్ళావు అధికారం కోసం, వెళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంత దారుణంగా దిగజారి మాట్లాడిన వాళ్ళు లేరు అందులో. చంద్రబాబు నాయుడు గారి దయతో రాజకీయ భిక్ష పొందిన మీలాంటి వాళ్ళు కూడా మరి ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వాళ్ళు ఎంజాయ్ చేసి ఉండొచ్చు వైసీపీ వాళ్ళు. కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని పూర్తిగా నమ్మరు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తుల్ని. మైకేల్ జాక్సన్ లాగా ఈ మధ్య ఇట్లా పెట్టుకుని మైకులు ఇట్ట అంటున్నాడు. ఎందుకు అన్నాడు? ఈ చేయబోయింది. నాకు ఆయన గురించి అనేక విషయాలు తెలుసు. ఇవన్నీ మాట్లాడితే బాధపడతాడు. వాళ్ళకి బ్రెయిన్ పోయింది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గ్యాంగ్కి బ్రెయిన్ పోయింది. ఆయనకి అల్జీమర్స్ వచ్చింది, మర్చిపోతున్నాడు. అబద్ధం చెప్పడం కాదు. అందరూ ఏమనుకుంటారండి, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబుతున్నాడు ఎన్నోటి చెప్పేది వాళ్ళు కాదు. ఆయన మతిమరుపు వచ్చింది, అల్జీమర్స్. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది ఇది. దానికోసం ఈ మధ్య చేపలు కూడా తింటాం మొదలుపెట్టాడు. మళ్ళీ అది తింటే తగ్గిపోద్దని మానేసిన మాంసం. ఆయన ఒళ్ళు స్మెల్ వస్తుంది కదా నాన్ వెజ్ తింటే, అందుకని చెప్పి మానేశాడు. ఈ మధ్య అల్జీమర్స్ ట్రీట్మెంట్ అని చేపలు తిన్నాడు. ఏం నిజం కదా ఇవన్నీ చెబుతా. 1-2 కాదండి ఇలాంటి మాటలు. ఏమంటే ఇప్పుడు 9 నెలలు అయింది కూటమి గవర్నమెంట్కి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఇంత దిగజారి మాట్లాడారండి ఇప్పటిదాకా? అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, భీమవరంలో లోకేష్ గారి మీద దాడి, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి, గన్నవరం కార్యాలయం మీద దాడి, ఎన్ని దాడులు చేశారు వైసీపీ నుంచి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వైసీపీ కార్యాలయం మీదన్నా, ఒక్క వైసీపీ నాయకుడి మీద ఎక్కడైనా దాడి జరిగిందా? ఎవరైనా ఎక్కడైనా కొట్టారా? ఎక్కడైనా దేన్ని తగలబెట్టారా? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందనే వాళ్ళకి చెప్తున్నానండి. తప్పు చేసిన కూడా పార్టీ ఫీలింగ్ వదిలేలా మాటలు రావట్లేదు నాకు. ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కత్తూరు నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని ఎంతో పేకలేదు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, కత్తూరు నాయుడు, యాలకల నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. అట్లాగే మా మంగళగిరి భువనగిరి మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్, ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్లో ఉండుంటాడు. వాళ్ళ సీట్ వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్. తర్వాత వేరే వాడిని ఓడించడం, మంగమ్మ శపథాలు చేయడం ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకి చప్పులు. మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్లు అయ్యాం. మేము వీళ్ళ ఉడతూపుల కింద తాటాకి చప్పులకి ఏం భయపడం. ముందు వాళ్ళ సీట్ వాళ్ళని గెలవమనండి. మంగళగిరిలో లేకపోతే కుప్పం. వాళ్ళు గెలిచిన తర్వాత, ఇల్లు గెలిచిన తర్వాత, ఉట్టి కొట్టిన తర్వాత స్వర్గానికి ఎగరవచ్చు. అప్పుడు కొడాలని ఏంటి వంశీ మమ్మల్ని చూడవచ్చు. పోనీ అంత ఉంటే వాళ్ళే రావచ్చుగా. గుడివాడ గన్నవరం మీరు చెప్పే పేర్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు వాళ్ళే రావచ్చు. గుడివాడ కానీ గన్నవరం కానీ వాళ్ళే రావచ్చు కదా, వచ్చి పోటీ చేయొచ్చు కదా అన్నారు. ఏమంటే వాళ్ళ అవసరమా? అక్కడ వైసీపీలో ఓడిపోయి 800 ఓట్ల తేడాతో వైసీపీ నుంచి అప్పుడే వచ్చిన వెంకటరావు గారిని పెట్టి ఓడించారు వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని. జస్ట్ అప్పుడు మళ్ళీ ఏదో సీనియర్ నాయకుడిని పెట్టి ఓడిస్తే పెద్ద సీనియర్ నాయకుడిని పెట్టారు కాబట్టి నేను ఓడిపోయా అంటే
వెంకట్రావు గారు సీనియర్ నాయకుడే. నేననేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులే పెడితే నా కోసం పలానా పెద్ద నాయకుని తీసుకొచ్చారు, పలానా వాడిని తీసుకొచ్చి ఓడించారు అని అంటారని. ఆల్రెడీ అప్పటికే వైసీపీలో ఓడిపోయి ఉన్న వెంకట్రావు గారిని తీసుకొచ్చి, నీకు వెంకట్రావు గారు చాలా ఎక్కువ వంశీ, నువ్వు తెలుగుదేశం కేడర్తోనే నెగ్గావు అంటానికి ఇగో వైసీపీ నుంచి వచ్చిన వెంకట్రావు గారిని నేను ఓడించని చూడవని పాట్మని ఓడించి పాడేశారు అంతే. ఏళ్ళకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కావాలట. గుడివాడలో కూడా వాళ్ళ ఎవరో కొడాల నాని గారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవారు. అప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన ఆయన పెట్టి రాము గారిని, వెనిగల రాము గారిని, కొడాల నానిని ఓడించారు. ఈయన అన్నట్టు మంగళగిరిలో గెలవనంటే ఎక్కడ ఆ తెలంగాణలో పోటీ చేయాలో, ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో తెలుస్తలేదు, ఎక్కడికో పోతాడు. భయపడే రకం కాదండి లోకేష్ అంటే. నారా లోకేష్ అంటే భయపడే రకం కాదు. ఆ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో నెగ్గట్లేదు, గతంలో కూడా ఇక్కడే ఓడిపోయాను, నేను ఇక్కడే గెలిచి చూపిస్తానని 91,000 భారీ మెజార్టీతో నెగ్గాడు. అదండి మగతనం అంటేనే. నోరే కదా సవాల్ ఇసిరేయటానికో, లేకపోతే ఎవరినో మాట అనేటానికో, ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తొమాలారేసే రకాలు ఇవి. ఏది పడితే అది అనేచ్చు, ఎవరినైనా అనేచ్చు. మనం నోరుంది. నేను డొనాల్డ్ ట్రంప్ని నెత్తాను, లేకపోతే అంతకన్నా పెద్దోడు ఎవరినుంటే ఆయన కూడా నెత్తాను. ఎందుకంటే నోరే కదా. చేతల్లోకి వచ్చేది తెలుస్తుంది ఎవడ పనుడు. ఇతన్ని మళ్ళీ వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టి ఓడిస్తే నన్ను ఓడించలేక పెద్దోడిని తీసుకొచ్చారు అంటారని. 2019 ఎలక్షన్లో ఇతని చేతిలోనే ఓడిపోయినా, అంటే తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయిన వెంకట్రావు గారిని తీసుకొచ్చి ఓడించి పాడేశారు అంతే. కోర్టు అలా ఉంటుంది, యాటిట్యూడ్ అంటే అది. వంశీ గారు ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తే కింద మీద పడిపోయి మొగ్గలేసేసి చేసేయడానికి ఇందులో అన్యాయం అంటే ఏముందండి? ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా తప్పే. అయితే ఇన్ని మాటలన్నా ఇతను అరెస్ట్ చేసింది దానికోసం కాదు. మీకు తెలుసో లేదో, వంశీని అరెస్ట్ చేసింది ఈ మాటలు, ఇన్ని మాటలు అన్నా కానీ భరించారు వాళ్ళిద్దరుని. చంద్రబాబు నాయుడు గారు భరించారు, లోకేష్ గారు భరించారు. కానీ ఇతను అరెస్ట్ చేసేటానికి కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు రండి చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ గారు వస్తారా, వచ్చి నా మీద పోటీ చేయండి అన్నారు కదా. దానికి పట్టాభి గారికి కోపం వచ్చింది. అప్పుడు యువగళం పాదయాత్ర ఏరియా నుంచి ఈయన వీడియో పెట్టాడు. ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గన్నవరం నుంచి, వల్లభనేని వంశీ. వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు. అరే నీ బీ ఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బొమ్మను పెట్టుకుని, లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా? గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా? అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంట్రా? లోకేష్ గారు దాకెందుకో. ఆయన అంతే అన్నాడు. ఆ మాటకి వల్లభనేని వంశీ గారికి చాలా కోపం వస్తుంది. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు చాలాసార్లు సైకో అన్నారు. అప్పుడు కూడా కోపం రాని వంశీకి, వంశీని సైకో అనగానే, పిల్ల సైకో అనగానే అయ్యో చాలా పెద్ద కోపం వస్తుందండి. కోపం వచ్చి రావడంతో ఇక గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి మనుషులు పంపించేసి, చూడండి ఎంతమందిని పంపించారు, కారులు తగలబెట్టేసి, గన్నవరం పార్టీ ఆఫీస్ని తగలబెట్టేసి, ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేసి రచ్చ రంబోలో చేశారండి ఆ రోజున. అది చాలదన్నట్టు పట్టాభి గారి మీద కేసు, హత్యాయత్నం కేసు, ఎస్సీ అట్రాసిటీ కేసు అట. ఆయన మాట్లాడిన వీడియోకి ఆ టైంలో అక్కడ ఎవరో సీఏ గారు వచ్చారట, ఆయన ఎస్సీ కులానికి చెందినట. అందుకని సీఏ గారి మీద తిరగబడి కొట్టేశారని కేసు పెట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు. అధికారం దుర్వినియోగం చేయటువంటి అది కదండి. అయితే సరిపోను అక్కడ దాకా అయ్యింది. వాళ్ళు అధికారంలో ఉన్నారు, పార్టీని తగలబెట్టారు, పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, తిరిగి మళ్ళీ మా కార్యకర్తల మీదే అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్ఎస్టీ కేసు పెట్టారు, జైలుకి పంపించారు, అయిపోయింది. కూటమి వచ్చిన తర్వాత మా వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద దౌర్జన్యంగా వెళ్ళిపోయో కొట్టేసో, లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ తగలెట్టేసో మళ్ళీ వాళ్ళ మీదే పోలీసులతో కేసులు పెట్టించలేదు. ఎంత హుందాగా ప్రవర్తించిందంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ముఖ్యంగా. అప్పుడు పార్టీ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఉన్నాడట అప్పుడు ఫీల్డ్లో, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు వచ్చి, ఏమంటే అప్పుడు నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు, ఇదిగో దానికి సాక్ష్యాల ఆధారాలు ఇలా తగలబెట్టారు, ఆ వీడియో చూస్తే అందులో ఎవడెవడొచ్చాడో మీకు తెలుస్తుంది, కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి ఆయన ఫిర్యాదు ఇచ్చాడు. ఆయన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ కేసు పడినట్టుంది, మిగతా కేసులో ఓన్లీ ఎఫ్ఐఆర్ పడింది. అందులో వల్లభనేని వంశీ పేరు ఎక్కడో ఉంటుంది, ఎందుకంటే మొత్తం నడిపించింది అతనన్నా, అతని ఫీల్డ్లో లేడు కదా, కాబట్టి అతని పేరు ఎక్కడో ఉండి ఉంటుంది.
ఈ క్రమంలో ఈ కేసులో నుంచి ఇతను బయటపడడానికి కోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడట, హైకోర్టుకి. నాకు తెలిసినంత వరకు కోర్టు దానికి బెయిల్ కూడా ఇచ్చిందట. సో ఫ్రీ అయ్యాడు. ఈ కేసుని, ఇంత పెద్ద కేసు నుంచి చక్కగా బెయిల్ తెచ్చుకుని ఫ్రీ అయ్యాడు. అలా ఉండొచ్చు కదా, అక్కడతో ఆగొచ్చు కదా. అది వదిలేసి ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ కేసు పెట్టాడో అతన్ని పట్టుకుని బెదిరించి నువ్వు ఇప్పుడే కేసు విత్డ్రా చేసుకో, ఇప్పుడే వెళ్ళి నువ్వే కేసు పెట్టినాడు కాబట్టి నాకు సంబంధం లేదని నువ్వు మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు వాంగ్మూలం ఇవ్వు, లేదంటే నీకు అలా ఉంటుంది ఎలా ఉంటుందని బెదిరించి పాపం ఒక అమాయకుడితోటి తీసుకెళ్ళి కోర్టు తీసుకెళ్ళి ఇంత పెద్ద కేసుని విత్డ్రా చేయించారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఓ తప్పుడు కేసుని విత్డ్రా చేసుకున్నాడు, నాకేం సంబంధం లేదండి అని చెప్పి అతను విత్డ్రా, ఒకవేళ అతన్ని బలవంతం పెట్టి విత్డ్రా చేయించుంటారు, కానీ తప్పుడు కేసు అవుతుందా? ఈ తప్పుడు కేసు అవుతాడు తప్పుడు నా కొడకలారా. అంత దారుణమైన అటాక్ జరిగింది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళని అడుగుతున్నాను నేను, ఆ తప్పుడు కేసు అని ఉన్నవాడిని కార్యాలయ ఆవరణలోని కారుకు వంశీ అనుచరులు నిప్పంటించారు. అంత ఘోరంగా తగలబెట్టి అంత దౌర్జన్యం చేస్తే కారులోని ఆ కుర్రోడు వచ్చాడండి, అది నేను తప్పుడు కేసు పెట్టానని విత్డ్రా చేసుకున్నాను అన్నాడండి అని చెప్తున్నారండి. ఓడియం అంత ఘోరంకి ఎక్కడన్నా ఉందా? అయితే పోనీ అతను విత్డ్రా చేసుకున్నాడు, పోనీ అప్పుడైనా సైలెంట్గా ఉండొచ్చు కదా వీళ్ళు. సరే పోన్లేరా బాబు కేసు పోయింది నా మీద ఊరుకోవచ్చు కదా. వెంటనే అనుకూలమైన మీడియాల నుంచి కూటమి ప్రభుత్వానికి షాక్, తెలుగుదేశానికి షాక్. గన్నవరం కేసులో కేసు పెట్టిన ఆయన ఇది తప్పుడు కేసు అని విత్డ్రా చేసుకున్న వైను ఈ ఓవర్ యాక్షన్. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారట, అండి మా అబ్బాయిని తీసుకెళ్లారు, ఆ అబ్బాయి అక్కడ నుండి కనపడలేదండి, ఆ కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీలో పార్టీ కార్యాలయంలో పనిచేసిన ఆయనని వాళ్ళు వచ్చి చెప్పడంతో ఇప్పుడు అసలైన కేసు నమోదైంది. అంతకుముందు కేసు ఇతను తప్పించుకున్నాడు ఆల్మోస్ట్, కానీ అత్యుత్సాహంతో అహంకారంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఏదో బదనాం చేసేస్తున్నాను నేను, ఇతను కానీ కేసు విత్డ్రా చేసుకుంటే ఇదంతా తప్పుడు కేసు అని నమ్మించేయచ్చు, తెలుగుదేశం పార్టీ మీద బురజల్లేయచ్చు అని ఈ ఓవర్ యాక్షన్తో చేసిన తప్పు వల్ల ఇప్పుడు బొక్కలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వల్లభనేని వంశీ. ఇప్పుడు మామూలు కేసు కాదు కదా ఇది, అటెంప్ట్ మర్డర్ కేసు వస్తుంది ఇందులోకి, కిడ్నాప్ కేసు వస్తుంది ఇందులోకి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వస్తుంది ఇందులోకి. ఇది అంత చిన్న విషయమా? ఎవరు చేశారు ఇదంతానే? ఎందుకు జరిగింది ఇదంతానే? కేవలం మన అతి చేయకూడదండి ఎప్పుడుని. ఇప్పుడు కారులో వెళ్తున్నప్పుడు జింక ఎదురు వచ్చింది అనుకోండి హార్న్ కొడతారట, అదే సింహం ఎదురు వచ్చింది అనుకోండి హార్న్ కాదు లైట్లు కూడా బంద్ చేసి కూర్చుంటారట. ఒక సరైనడు పవర్లో ఉన్నప్పుడు నారా లోకేష్ లాంటోడు అన్ని ముసుగు కూర్చోవాలి, కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ మింగకూడదు. అర్థమైందా? అలా మింగితే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది కదా వల్లభనేని వంశీ. ఎలాంటి అంటే బెదిరించి కేసు విత్డ్రాలు చేసుకుని మళ్ళీ ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ మీద వేసేయాలి. మీరు అలా చేసుకుంటూ పోతామంటే మేము చూస్తూ కూరుకోవాలా?